కేక్ ప్రిపేర్ చేయడం కోసం నేను మెజర్మెంట్స్ అన్నీ ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. ఇది మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ సైజు ఉంటుందండి. సో అన్నీ కూడా నేను ఈ గ్లాస్తోనే మెజర్మెంట్ తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే ఒక గ్లాసు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని మిక్సీ జార్లో షుగర్ వేసుకుని దాన్ని పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇలా పౌడర్ చేసిన తర్వాత దీనిలో ఆ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను ఆయిల్ వేసాను అనమాట. దీనిలో ఆయిల్, గీ అలాగే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. ఒక కప్పుకి నేను హాఫ్ కప్ అయితే ఆయిల్ యూజ్ చేశాను దీంట్లో. అలాగే అదే కప్పుతో సరిపడా ఎగ్స్ తీసుకోవాలన్నమాట. ఎగ్స్ ఆ గ్లాస్లో పగలగొట్టుకుని ఒక కప్కి సరిపడా ఎగ్స్ అయితే తీసుకోవాలి. నాకైతే తెలుస్తుంది ఒక 3 ఎగ్స్ సరిపోతాయని చెప్పి నేను 3 ఎగ్స్ ఇలా డైరెక్ట్గానే ఇలా మిక్సీ జార్లో కొట్టుకుని వేసేసుకుంటున్నాను అనమాట. ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అండ్ అలాగే దీనిలో అదే కప్పుతో నేను గోధుమ పిండి యాడ్ చేశాను అనమాట. అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి కోకో పౌడర్ యాడ్ చేశాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట, అన్నీ మెత్తగా కలిసిపోయే విధంగా. మీకు బ్యాటర్ అనేది ఇవన్నీ మిక్సీ పెట్టిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది అని అనిపించుకుంటే కనుక కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఈ క్వాంటిటీతో సరిపోతాయి అన్నమాట. సో అన్నీ కలిపాక కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేయాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో వాటర్ యాడ్ చేయకూడదు అనమాట, ఓన్లీ పాలు యాడ్ చేయాలి. సో దాన్ని పక్కన పెట్టుకుని ఇలా బౌల్లో, కేక్ చేసుకునే బౌల్లో ఫస్ట్ ఆయిల్ మొత్తం రాసుకుని తర్వాత దానిలో మనం గోధుమ పిండి ఏదైతే ఉన్నామో అది స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కేక్ అనేది ఆ బౌల్కి అతుక్కోదు. సో నా దగ్గర అయితే ఓవెన్ లేదు. నేను ఇలా ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకుని దాంట్లోనే చేస్తానన్నమాట బేకింగ్ అనేది. సో ముందే మనం గిన్నెని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. సో ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ ఏదైతే వేస్తామో దానిలో గోధుమ పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ బ్యాటర్ ఏదైతే ఉందో కేక్ బ్యాటర్ అది ఆ బౌల్లోకి తీసుకుని ఒక్కసారి దాన్ని కొట్టాలన్నమాట కింద, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దానిపైన మనకి ఇష్టమైన డ్రై నట్స్ కానీ ఏమన్నా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. టూటీ ఫ్రూటీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు యాడ్ చేశాను. చూసారు కదా, నేను కేక్ పెట్టినప్పుడు 12:25 అయింది. సో నేనైతే ఎగ్జాక్ట్ 45 మినిట్స్ అండి. 45 మినిట్స్ వరకు మనం దాన్ని కదపకూడదు అనమాట. సో 45 మినిట్స్ తర్వాత అది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా, ఇలా వచ్చింది. కేక్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్లో అయితే ఇది నార్మల్గా ఇంట్లో చేసుకునే మెజర్మెంట్సేనండి. బేకరీ స్టైల్ అయితే కాదు, నార్మల్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే వస్తుందన్నమాట. బట్ కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో దీని మీద నేను చాక్లెట్ సిరప్ ఉందండి. సో ఆ చాక్లెట్ సిరప్తో ఇలా డెకరేట్ చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.